హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో అసలు దేవాకి ఏమైంది? సో దేవా అసలు బ్రతుకుతాడా లేదా? మిథున దేవా కలుస్తారా లేదా? దేవాకి వేరే అమ్మాయితో పెళ్ళవుతుందా? మిథునకి వేరే అబ్బాయితో పెళ్ళవుతుందా? ఈ సందేహాలన్నీ అయితే ఇప్పుడు ఈరోజు ఏం జరిగిందో చూసి దాని తర్వాత ఈ సందేహాలను కూడా తీర్చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి లైక్స్ వస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యేదానికి కూడా బాగుంటుంది. కాబట్టి ముందుగానే మీకోసం ఎంతో ప్రయాసపడి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈరోజు సీరియల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక మిథున అయితే అక్కడికి దేవాని ఎత్తుక్కుంటూ వచ్చేసింది కదా, ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ ఉన్న టైంకి ఇక ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ రింగ్ అయిన వెంటనే వెనక్కి తిరిగి చూడగానే తనైతే కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు. అంటే స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. ఇక తనని ఎలా కాపాడుకోవాలని తనని తడుతూ ఉన్నా కానీ తనైతే అస్సలు లేవడనమాట. ఇక అంబులెన్స్‌కి ఫోన్ చేసి తనని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళి దేవా, దేవా అని పిలుస్తున్న స్పృహలో నుంచి రాడనమాట. ఇక తనైతే మైకం కమ్మి అంటే చాలా రక్తం పోయింది కాబట్టి తనైతే అట్లాగే ఉండిపోతాడు. ఇక తనని లోపలికి తీసుకొని వెళ్ళాలి అన్న టైంలో తన తాళిబొట్టు తన మెడలోనే ఉంటుంది. మిథున మెడలోనే ఉంటుంది. మిథునకి పెళ్ళవుతున్నా గానీ ఆ తాళిని మాత్రం తీయదనమాట. ఇక తన తాళి అలాగే తన చేతికున్నటువంటి ఒక దారం ఆ 2 చిక్కుముడిపోయినట్టు ముడిపడిపోతాయి. ఇక దాంతో మళ్ళీ మిథునకు అంతా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తను బలవంతంగా తాళి కట్టింది, తన కోసము మిథునని కిడ్నాప్ చేసినప్పుడు తనని బ్రతికించండి, నన్ను నా ప్రాణాలు తీసేసేయండి అని దేవా చెప్పడము. అలాగే దేవా వచ్చేసి ఇంకా తన కోసము అంటే వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్నిటినీ కూడా సాడ్ మూమెంట్స్ ఆర్ హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ అత్త తనని ఇంట్లోకి తీసుకుపోవడము, ఎవరు వద్దన్నా కాదన్నా ఈ పెళ్ళనేది మేమిద్దరం అంగీకరిస్తున్నాం అని చెప్పడం, అందరూ కలిసి వాళ్ళిద్దరికీ మెడలో దండలు వేయడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆ తాళిని తీయాలని ప్రయత్నం చేస్తుంటుంది. అంటే ముడి పడిపోయి ఉంటుందనమాట ఆ థియేటర్ లోపలికి వెళ్ళాలంటే. ఇక ఆగండి అని చెప్పేసి ఈ ముడి తీస్తూ ఇదంతా జ్ఞాపకం చేసుకొని ఎలాగైనా నువ్వు బ్రతకాలి దేవా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఆ ముడి విప్పేసిన తర్వాత దేవాయిని హాస్పిటల్ అంటే ఆ యొక్క ఆపరేషన్ థియేటర్ లోపలికైతే తీసుకుని వెళ్ళిపోతారు. ఇక డాక్టర్ ప్లీజ్ డాక్టర్ ఎలాగైనా బ్రతికించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పేసి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి డాక్టర్ గారు లోపలికైతే వెళ్తారు. ఇక ఇదంతా జరుగుతున్న టైంకి ఇక ఇంటి దగ్గర ప్రమోదిని వచ్చేసి ఫోన్ చేస్తూ ఉంటుంది దేవాకి. దేవా ఫోన్ అయితే కలవదు. ఇక తను టెన్షన్ పడుతున్న టైంలో వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఏమైందమ్మా అంటే, ఏంటో అత్తయ్య దేవా ఫోన్ అయితే కలవట్లేదు అంటే నాకు కూడా చాలా భయంగా ఉంది. ఉదయమేమో చెప్పకుండా వాడు ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. ఫోన్ కలవట్లేదు. నా మనసు ఎందుకో కీడుని శంకిస్తుంది ప్రమోదిని అంటే, అదేం లేదులేండి అత్తయ్య మీరెందుకు టెన్షన్ పడతారు, ఏదన్నా ఊరికి వెళ్ళుంటాడులే ఎమర్జెన్సీ పర్పస్ ఏదన్నా చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే, అదేం లేదు ప్రమోదిని, ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు వస్తే నాకు తప్పకుండా ఫోన్ చేసి చెప్తాడు. అయినా ఎప్పుడు ఇంటికి రాకుండా ఉండడు. ఎంత అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు. అలాగే లేదంటే నాకు ఫోన్ చేసి అమ్మ నేను వేరే ఊరికి వెళ్తున్నానని చెప్తాడు. ఈసారి చెప్పలేదంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. అసలు ఫోన్ కూడా ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వీడు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, అదేం లేదులేండి అత్తయ్య మీరేం టెన్షన్ పడబాకండి, వాడేం చిన్నపిల్లోడు కాదు కదా దేవా, సో వచ్చేస్తాడులే ఏదో పనుందనే కదా వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంకి ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఆ దేవుడా నా బిడ్డని కాపాడు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, వాడేంటో ఇంకా ఇంటికి రాలేదు, ఉదయం అనగా వెళ్ళాడు, అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు అని చెప్పి కాపాడని చెప్పి దండం పెట్టుకున్న టైంకి ఇక ఇక్కడ మిథున కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తనని లోపలికి తీసుకుని వెళ్ళిపోయారు కదా, ఇక ప్రమోదిని ఒకసారి చెప్పుంటుంది అనమాట. అంటే మిథునకు బాగలేనప్పుడు దేవా నీ కోసం ఎంత చేశాడో తెలుసా మిథున, నువ్వు హాస్పిటల్ థియేటర్ లోపల ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ లోపల ఉన్నప్పుడు దేవా నీ కోసము అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నిప్పుల గుండాన్ని తాకాడు. అలాగే దేవుణ్ణి ప్రార్థించాడు, దేవుణ్ణి అడిగాడు. ఇక ఎంతో సేపు బ్రతిమలాడాడు దేవుణ్ణి కూడా నేను బ్రతికించమని. అసలుకి తను నీ కోసం చాలా చేశాడు అన్నట్టుగా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ తను బాగా ఏడుస్తూ అక్కడ దేవుడు బొమ్మ ఉంటే అక్కడికి వెళ్ళి వినాయకుడిని వేడుకుంటూ ఉంటుంది. అంటే దేవుడా ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, సో నేను అయితే ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు ఇష్టపడుతుండే ఉండేదాన్ని కదా, అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, నువ్వెందుకు నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు, నాకు అసలుకి ముందుగా దేవా అంటే అసలు ఎవరో కూడా తెలియదు, దాని మొహాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, కానీ అనూహ్యంగా గుడిలో తను నా మెడలో తాళి కట్టడము అది నీ ఆజ్ఞేయమని అనుకొని నేను తనని భర్తగా అంగీకరించడము, తనతో కలిసి ఉండాలనుకున్నాను. దాని తర్వాత తన మంచితనాన్ని బట్టి నా మనసుకు తను చాలా దగ్గరయ్యాడు, తనతోనే ఉండాలని ఆశపడ్డాను. కానీ మమ్మల్ని ఇద్దరిని విడదీసింది నువ్వే. ఇక మేమిద్దరము విడిపోతున్న టైంకు ఇక తన ప్రాణాలు కూడా
ఇబ్బందిలో అంటే ఇబ్బందుల్లో పెట్టేసింది కూడా నువ్వే కదా! ఇప్పుడు తనని ప్రాణాలతో కూడా నా దగ్గర ఉంచాలనుకోవట్లేదా? ఎందుకు తన ప్రాణాలు తీయాలని ఇంతగా ఆతృత పడుతున్నావు నువ్వు? నాకు తెలీదు నువ్వేం చేస్తావో, తను ఎంత మంచోడో నీకు తెలుసు కదా! తను ప్రాణాలతోనే ఖచ్చితంగా నా కళ్ళ ముందే ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఖచ్చితంగా దేవాని కాపాడు అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటుందనమాట. ఇక్కడ వాళ్ళ అత్తయ్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ మిథున కూడా దండం పెట్టుకుంటూ అలాగే తనని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటుంది. వాళ్ళ నాన్నకు మాటిచ్చిన విషయము, నా ప్రేమను నాలోనే సమాధి చేసుకుంటాను. మిథున జోలికి నేను వెళ్ళను. మిథున దగ్గరికి వెళ్ళను అని చెప్పేసి అనడము. ఇక అలాగే మిథున వచ్చేసి మీ నాన్నని కాపాడిన వెంటనే నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దేవా చెప్పడం, ఇవన్నీ మనసులో తలుచుకుంటూ బాధపడుతూ ఉన్న టైంకి ఇక ఇదంతా ఇలా జరుగుతుంటుంది. దేవుడిని దండం పెట్టుకొని ఎలాగైనా కాపాడని అంటూ ఉంటుంది. ఇక అక్కడొచ్చేసి ఆదిత్య అయితే టెన్షన్ పడిపోతూ ఏంటి ఏం చేశాను నేను అసలు వాడు గుండెల్లో బుల్లెట్ని దింపేస్తుంటే నాకు ఈ టెన్షన్ ఉండేదే కాదు. నేను పొరపాటున వాడు కాళ్ళల్లో షూట్ చేశాను. ఇప్పుడు వాడు కానీ బ్రతికాడంటే నా గురించి అంతా కూపి లాగుతాడు. వాడైతే నా మొహాన్ని చూడలేదు. కానీ నా దగ్గరికి వాడు చేరుకున్నాడంటే ఇక మళ్ళీ బ్రతికాడంటే మాత్రం నా దగ్గరికి చేరుకోవడం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక తీగలాగితే డొంక ఊగినట్టు నా దాకా వాడు తొందరగా చేరుకొని నా గుట్టంతా బయట పెట్టేశాడంటే ఇక అందరి దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాను. ఎలాగైనా వాడిని చంపేస్తుంటే బాగుండేదని చెప్పేసి అనుకుంటూ ఏంటబ్బా అని చెప్పేసి అనుకున్న టైంకి కొంతమంది రౌడీలు అయితే వాడి దగ్గరికి వస్తారు. ఏంట్రా వెతకమని చెప్పాను కదా, వెతికారా మరి దొరికాడా, వాడిని చంపేశారా అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. సార్ లేదు సార్, వాడు అసలు ఎక్కడా కనిపించలేదు. మేము ఆ ఏరియాలో మొత్తం సెర్చ్ చేసాము, ఎక్కడ కనిపించలేదంటే రే నిజంగా సెర్చ్ చేశారా లేదా, అసలు వాడు కాలు కూడా కదపలేకపోతున్న వాడు ఎక్కడికి వెళ్తాడు ఏంటి, మీరు అసలు నిజంగా చూసారా లేదా, మిమ్మల్ని చంపేస్తానరా వెదవల్లారా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. ఇక వాళ్ళు మాత్రం లేదు సార్ మేము అంతా వెతికాం సార్, ఎక్కడ ఎవ్వరూ లేరు సార్, అక్కడ ఉంటే మేము నిజంగానే వాడిని ఏదో ఒకటి చేసుండేవాళ్ళం, బట్ అక్కడ ఎవరూ లేరు సార్ అని చెప్పి అంటూ ఉండగానే ఇక ఆదిత్య వచ్చేసి వాడు అక్కడ లేడు అని అంటే వాడిని ఎవరో కాపాడుంటారు, ఏ దేవతో ఏ దేవుడో కాపాడే ఉంటాడు కదా, సరే ఏది ఏమైనప్పటికీ వాడిని చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో వెతకండి, వాడు అంతకు మించి ఇంకెక్కడికి వెళ్ళుండడు, ఎవరో ఒకరు కాపాడి ఆ హాస్పిటల్లో చేర్చుంటారు కాబట్టి మీరు ఆ హాస్పిటల్లోకి వెళ్ళి వాడిని ఇమీడియట్గా చంపేసేయండి, లేకపోతే నేను ప్రమాదంలో పడతాను, నేను జైలు శిక్షని పొందుకోవాల్సి వస్తుంది. సో వాడు ఇంకా నన్ను బ్రతకనివ్వడు, నాకు కానీ అంటే వాడు కానీ బాగయ్యాడంటే నన్ను అసలు బ్రతకనివ్వడు, కాబట్టి మీరంతా వెళ్ళి ఫస్ట్ వాడిని పట్టుకొని వాడిని చంపేసేసేయండి అని చెప్పేసి వాళ్ళందరినీ పంపిస్తారనమాట. లేకపోతే మీ అందరి ప్రాణాలు తీస్తారని చెప్పేసి వాళ్ళందరి చితకబాతాడనమాట. సరే సార్, సారీ సార్, మేము వెళ్ళి ఎతకతాము వాడిని అలాగే చంపేస్తామని చెప్పేసి అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ వచ్చేసి డాక్టర్స్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్లో ఆ ఐసీలో పెట్టి తనకి ఆ యొక్క బుల్లెట్ని తీసేదానికి ప్రయత్నం చేస్తుంటారు. మధ్యలో డాక్టర్ ఒకసారి బయటకు వస్తే ఇక మిథున అడుగుతుంది, ఏం డాక్టర్ ఎలా ఉంది, తన ప్రమాదం ఏం లేదు కదంటే అదేం లేదమ్మా, చాలా రక్తం పోయింది కాబట్టి తనకి క్రిటికల్గానే ఉంది కండిషన్, ఫస్ట్ బుల్లెట్ తీయాలి అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక అదంతా సర్జరీ అలా చేస్తూ ఉంటే మిథున టెన్షన్ పడుతూ బయట దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవాన్ని మాత్రం ఎలాగైనా కాపాడు, నా నుంచి దూరం చేయకు అన్నట్టుగా తను కాపాడు అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్న టైంకి ఇక మొత్తానికి డాక్టర్ అయితే బుల్లెట్ని తీసి ఇలా చూపిస్తాడు. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, అమ్మ బుల్లెట్ బయటకు వచ్చేసింది కదా, ఇక ఏ ప్రమాదం ఉండదులే అని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకున్న టైంకి ఇక డాక్టర్ కూడా బయటకు వస్తాడు. ఏంటి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది, తనకేం ప్రమాదం లేదు కదా అంటే ఏం ప్రమాదం లేదమ్మా, అంతా బాగానే ఉంది, బుల్లెట్ కూడా మేము తీసేసాం కాబట్టి ఇక మీరు తనని డిస్టర్బ్ చేయకుండా ఉండండి, తనకి చాలా రెస్ట్ అవసరం, ఎందుకంటే స్పృహలోకి రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి కొద్దిగా మీరు ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండండి అని చెప్పి చెప్తాడు. సరే డాక్టర్ నేను వెళ్ళి ఒక్కసారి చూస్తాను అంటే సరే అమ్మ వెళ్ళి చూడు అని చెప్పి చెప్తాడు. సరే లోపలికి వెళ్తుండగానే ఇక దేవాన్ని చూస్తూ అట్లాగే ఉండిపోతే ఇక నర్సు వచ్చేసి మీరు అతన్ని డిస్టర్బ్ అయితే చేయకండి, ఊరికే చూస్తూ మాత్రమే ఉండండి అంటే సరే అని చెప్పేసి నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దేవాన్ని చూస్తూ తను తాళి కట్టింది మళ్ళీ అదంతా గుర్తు చేసుకుంటూ తనతో ఐ లవ్ యూ చెప్పింది, సో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోమనిది, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ దేవా నాకు మాత్రం నువ్వు దూరం అవ్వకు, ఎట్టి పరిస్థితుల్లో అయినా నువ్వు త్వరగా రికవర్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్న టైంకి ఇక అక్కడికి నర్స్ వచ్చేసి ఈ మెడిసిన్స్ తీసుకురండి అని చెప్పి చెప్తుందనమాట. సరే అని చెప్పేసి సరే అని చెప్పి ఈ మిథునం అయితే బయటకు వెళ్తున్న టైంకి ఇక ఈ రౌడీ అయితే డాక్టర్ వేషం వేసుకొని ఆ హాస్పిటల్లోకి వచ్చేస్తాడు. అప్పుడే ఆదిత్య ఫోన్ చేస్తే సార్ నేను ఆ హాస్పిటల్లోకి వచ్చాను, వాడిని ఎలాగైనా నేను చంపేస్తాను సార్, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తూ ఉంటాడు.
ఉంటాడు. సరే అని చెప్పేసి ఇక ఈ వీడు ఆ ఫోన్ పెట్టేసేయంగానే ఇక వెతుకుతూ ఉంటాడు ఈ దేవా ఎక్కడున్నాడా అని చెప్పేసి. అప్పుడే మిథున ప్రిస్క్రిప్షన్ అంతా తీసుకొని బయటికి అంటే మెడిసిన్స్ తీసుకున్న దానికి వెళ్తూ ఉంటే ఇక వీడు డాక్టర్ వేషం వేసుకున్నవాడు, ఏ అమ్మాయి ఇక్కడ ఐసీయూ ఎక్కడుంది చెప్పు అని చెప్పి ఒక స్లాంగ్ మాట్లాడతాడనమాట. ఇక మిథున వచ్చేసి అదిగో అక్కడ ఉంది అని చెప్పి చూపిస్తుంది. ఇక దీని తర్వాత ఐసీయూలోకి వెళ్ళి ఇక వాడి దేవాన్ని చూడగానే ఇక కత్తి ఒకటి బయటకు తీసి తనని పొడిచేదానికి ట్రై చేసిన టైంకి ఇక ఒక హ్యాండ్ వచ్చి పట్టుకుంటుంది. అది ఎవరిదో కాదు మన మిథున హ్యాండ్ అనమాట. మన మిథున వచ్చేసి వాడిని ఇట్లా పక్కకు కొట్టేస్తుంది. రే నాకు నువ్వు అడిగిన విధానం చూసి అర్థమైంది, ఒక డాక్టర్ ఇలా ఎప్పుడు అడగడు, ఐసీయూ ఎక్కడుంది అమ్మాయి అని చెప్పేసి ఇంత గట్టిగా ఇట్లాంటి స్లాంగ్తో ఎవరు అడగరు. అప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది, అందుకే నిన్ను వెంటాడుతూ వచ్చాను, నీ వెనకాలే వచ్చాను, అయినా ఏంటి నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక మిథునను తోసేస్తాడనమాట. ఇక మిథున కూడా అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్ వాటిని తీసుకొని ఇక ఫైటింగ్ అయితే మొదలుపెట్టి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక మొత్తానికి వీళ్ళ బారి నుండి దేవాన్ని కాపాడి తన ఇంటికే తీసుకుని వెళ్తుంది మిథున రేపటి రోజున అనమాట. ఇక రేపటి ఎపిసోడ్లో ఇక దేవా అయితే కొద్దిగా రికవరీ అయితే అవ్వడం స్టార్ట్ అవుతుంది. తనకు పాపం నోట్లో గోరు ముద్దలు కూడా పెడుతుంది. తను తినలేని పరిస్థితిలో ఉంటే ఆ రిషిని చూస్తుండగానే వాళ్ళ ఇంటిల్లిపాది చూస్తుండగానే రిషికి నోట్లో అన్నం దేవాకి నోట్లో అన్నం పెట్టి కాపాడుతుంది అనమాట. చూడాలి వీళ్ళిద్దరి బంధం ఏమవుతుందో, కథ ఏ మలుపు తిరగబోతుందో అనేది. రిషినే వీళ్ళిద్దరి జీవితాలని మళ్ళీ నిలబెట్టాలి, వీళ్ళిద్దరి కాపురాన్ని కూడా నిలబెట్టేది రిషి ఏమోనని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.